వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీ చేసిన పని ఇదే. చుక్క పాలు కానీ బొట్టు వెన్న కానీ లేని ప్రమాదకరమైన కెమికల్స్తో ఫేక్ గీని 60 లక్షల కేజీలకు పైగా స్వామివారి డబ్బుతో కొని ప్రసాదం తయారు చేసి భక్తులకు పంచిపెట్టారు. ఎంత పాపం, ఎంత ద్రోహం ఇది. సిట్ 1.5 సంవత్సరం పాటు దేశం మొత్తం తిరిగి జల్లెడ పట్టి కనుక్కున్న విషయం. పాలు వెన్న ఏమాత్రం లేకుండా పూర్తిగా కెమికల్స్తో, రకరకాల ఆయిల్స్తో, చెత్త ఎసెన్స్లతో తయారైనటువంటి నెయ్యిని స్వామివారి ప్రసాదమైన తిరుమల లడ్డూకి వాడారు. దైవభక్తి, పాపభీతి ఏమాత్రం లేని వాళ్ళే ఇలాంటి దారుణాలు చేయగలరు. మన సనాతన హైందవ ధర్మం ప్రకారం అజ్ఞానం వలనో పరిస్థితుల వలనో తప్పు చేస్తే అందుకు క్షమించవచ్చు. ఈ విషయం శ్రీకృష్ణ భగవానుని భగవద్గీతలో, ఆది శంకరాచార్యుల అపరాధ క్షమాపణ స్తోత్రంలో కూడా ఉంటుంది. అలా కాకుండా తెలిసి తప్పు చేస్తే దాన్ని ఏమనాలి? అది కూడా దేవదేవుడిగా కోట్లాది మంది భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో చేస్తే అందుకు పాపం అనే మాట కూడా చాలా చిన్నది. ఈ ఫేక్ నెయ్యిని కొనడం కోసం టీటీడీ చైర్మన్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు 2020 ఫిబ్రవరిలో రూల్స్ని మార్చారు. ఆల్రెడీ ఉన్న కండిషన్స్ని సగానికి పైగా తగ్గించారు. అనర్హులైన ఈ ఫేక్ గీ సప్లయర్ బ్యాచ్ని అర్హుల్ని చేయడం కోసం తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కారు. ఇలాంటి వెధవ ఫేక్ సప్లయర్స్కి వీళ్ళు పెట్టిన పేరు వర్చువల్ డైరీ. ఇవి దొంగ డైరీలు. బినామీ పేర్లతో రకరకాల రాష్ట్రాల్లో ఆపరేట్ చేస్తూ ఉంటాయి. ఒక దగ్గర ఒక పేరుతో బ్యాన్ అయితే ఇంకో పేరుతో కొత్త అవతారం ఎత్తుతారు. అచ్చంగా జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన దొంగ సూట్ కేస్ కంపెనీల్లాగా. ఇవి పాలు వెన్న ప్రొక్యూర్ చేస్తామని అబద్ధాలు చెప్పి కమిషన్లు ఇచ్చి కాంట్రాక్ట్ సంపాదించి కెమికల్స్తో చేసిన ఫేక్ గీని సప్లై చేస్తాయి. మరొకసారి గుర్తు చేస్తున్నా, ఇవేవి నేను ఇంకెవరో పుట్టించిన మాటలు కాదు. సాక్షాత్తు సిట్ 36 మందిని నేరస్తులుగా చెప్తూ వేసిన ఛార్జ్ షీట్లో ఉన్న విషయం.